కాకుండా వివేకానందుడే అంటాడులే, మరి నాగబాబు చెప్పిన దాన్ని బట్టి గొప్ప సంకల్పం లేకుండా గొప్ప పనులు జరగవు అంటాడు. పెద్ద సంకల్పం ఉంటేనే పెద్ద పనులు జరుగుతాయి. అతనికి అంత సంకల్పం ఉంది, సపోర్ట్ బేస్ ఉంది, ఆ సాధించగలిగిన నైపుణ్యం ఉంది, సాధించిన విజయాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అతను అప్పుడు కూడా సుకుమారే కదా. ఇప్పుడు ఆర్య అనే సినిమా వచ్చినప్పుడు అది కొంచెం డిఫరెంట్ జానర్, అది లైఫ్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత పరుగు, ఇట్లా ఒక్కొక్క సినిమాని మీరు చేసుకుంటూ కనుక పోతే ఇటు త్రివిక్రమ్ శ్రీనివాసు, సుకుమారు ఇద్దరిలో ఉన్నటువంటి బెస్ట్ ఇది లాగగలిగాడు ఆయన. బట్ ఇది 5 ఏళ్ల జర్నీ కాబట్టి చలో లైఫ్ సేమిలో రోజుకొక చాప్టర్, జస్ట్ సే హలో అని అది క్యాచ్ చేయగలిగిన శక్తి యువతకు ఉంటే, ఆ ఎనర్జీ పెడితే వాళ్ళు పైకి వస్తారు. దాంట్లో ఒకవేళ ఏమన్నా చిరంజీవి గారు నొచ్చుకున్నారంటే రేపు వెళ్ళి చెప్తాడు. నాకు తెలుసు అండి, మీరు అల్లు అర్జున్తో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. చిరంజీవి గారు ఏం ఆలోచిస్తారో ఆయన భావన ఎలా ఉందో నాకు ఆయన ఒకరోజు చాలా సూటిగానే ఆయన ఐ హ్యాడ్ అన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు అది ఇక్కడ చెప్పడానికి కాదు, ఆ సమయంలో ఆయన ఈ విషయాలు కూడా మాట్లాడారు. అల్లు అరవింద్ లేకపోతే సరే అల్లు రామలింగయ్య గారు ఆయన నేపథ్యము ఎలా ఆయన చేసేవాడు ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. సో ఆ పెద్దరికం చిరంజీవి కాపాడుకుంటాడు, ఆ విధమైనటువంటి సంబంధాలు అనుబంధాలు అల్లు అర్జున్ కూడా కాపాడుకుంటాడు. మీడియా కానీ ఈ బయట ఉన్న వాళ్ళు కానీ దీని గురించి పవన్ కళ్యాణ్ అంటారా, పవన్ కళ్యాణ్ ఏది చేసినా 6 అడుగుల బుల్లెట్ కార్యక్రమం, ఆ బుల్లెట్కు ఉండే స్పీడ్ ఆయనకు ఉంటుంది, ఈయన స్పీడ్ ఈయనకు ఉంటుంది. ఇదేదో పుష్ప కదా, ఇదేదేమో అడవుల్లో నుంచి వచ్చే పుష్ప వ్యవహారం, అదేమో అర్బన్ ఇది సిద్ధార్థరాయ్ అంటుంటాడు కదా, లేకపోతే బద్రి, అవన్నీ అర్బన్ ఓరియంటేషన్ ఎక్కువగా అక్కడ ఉంటుంది. ఆ అర్బన్ది మార్చాలని ఆ రాయుడా పెద్దరాయుడు ఏదో ఒకటి తీసాడు, చిన్న ఆ సినిమా పేరు కాటమరాయుడు తీసాడు. అది అంతగా ఆయనకేం సూట్ అవ్వలేదు మిగతా అయినట్టుగా. కాబట్టి ఐ థింక్ ఇది సక్సెస్ అయింది ఆల్రెడీ, అది సక్సెస్ రూట్లో ఉంది. ఆ సక్సెస్ ఏ స్థాయిలో ఉంటుంది అనే క్వశ్చన్ తప్ప ఇప్పుడు పుష్ప సక్సెస్ గురించి లేదు. ఇంకా మరి బన్నీ మామతోటి వెళ్ళి ఎంత ఆప్యాయంగా ఉంటారన్న వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అంతే ఫ్యాన్స్ అంతా. అది మనం చిరంజీవికి వదిలేద్దాం, పవన్ కళ్యాణ్ కూడా వదిలేద్దాం. మామ అల్లుళ్ళ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అలా పెరిగారండి వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీరు కృష్ణ గారు పెరిగారంటే ఆదిశేషగిరిరావు లేకపోతే వాళ్ళు లేకుంటే అది కుదరదండి. ఎన్టీఆర్ గారు పెరిగారంటే ఆ త్రివిక్రమరావు తమ్ముడు, కరెక్ట్. అదే నాగేశ్వరరావు గారికి అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, కానీ మధుసూదన్ రావు ఆయన చేయి పట్టుకొని ఆయనతో పాటు అక్కినే నాగేశ్వరరావుకు, కృష్ణరాజు గారికి సూర్యనారాయణ రాజు వీళ్ళ ఫాదర్. సో ఇలా చెప్తూ పోతే ఇవన్నీ వన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ లాగా పెరిగినవి. కాబట్టి ఆ డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది, ఆ ఇది ఉంటుంది. కొంతకాలం గడిచే కొద్దీ, తరాలు మారే కొద్దీ కొద్దిగా వస్తుంది. ఇప్పుడు ఇంత ఏంటి నంద్యాలలో రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడు అనేది ఒక్కటే కదా. అది ఎన్నికలతోనే అయిపోయా. ఎన్నికలన్నీ అటు ఇటు ప్రభుత్వాలు ఏర్పడి 6 నెలలు గడుస్తుంటే ఇంకా అదే పట్టుకొని దాన్ని సినిమాలకు తెచ్చిపెట్టి అది ఎలా కుదురుతుంది? అంటే ఆయన ఫ్రెండ్స్ అందరిని వదిలేసుకుంటాడు. ఇప్పుడు వదిలేసుకోవాలి అసలు. వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్, అల్లు రామలింగ వాళ్ళ మామ, సారీ అల్లు అర్జున్ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలుసు. ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేసేది కాంగ్రెస్. దాన్ని బట్టి అంటే ఎట్లా మరి ఆయన చిరంజీవి గురించి ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా? ఓ పండగకు పిలుస్తాడు, ఆ రోజు అంతా పక్కా ఇంకెక్కడికి పోకూడదు, మేము ముందే రిజర్వ్డ్ అన్న స్థాయిలో. అందుకని ఐ డోంట్ థింక్ ఇదంతా కప్పుల తుఫాను లేదా వడ్ల గింజల బియ్యపు గింజ అంటారు, కలుసుకుండి ఆప్యాయంగా కౌగిలించుకుంటే అంతే. రైట్ సార్ తరాల దూరం అంతా ముచ్చటైపోయే నాకు పాట ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆత్మీయులు సన్నిహితుల మధ్య దూరాలు అంతరాలు ఎక్కువ రోజులు ఉండవండి. ఒక్కరోజు ఏం వర్మ అంటే అయిపోతుంది. ఇంకా ఒకవేళ కోపతాపాలు ఉన్నా చెప్పండి సార్. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం, పీడిఎస్ బియ్యంపై అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చ. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు